హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెంతి దోశ ఎలా చేయాలో చూద్దాం. దీనికి 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసెస్ బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేయాలి. వేసి వాష్ చేసి మళ్ళీ వాటర్ వేసి నానబెట్టాలి. ఆఫ్టర్నూన్ నానబెట్టాలి. అండ్ నైట్ గ్రైండర్కి వేసే ముందు కొంచెం అటుకులు వాష్ చేసి వేయాలి. అండ్ కర్డ్ కూడా వేయాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేయాలి. సో ఈ పిండి గ్రైండ్ అయిన తర్వాత మొత్తం నైట్ అంతా అలా పెట్టేసి వదిలేయాలి. మార్నింగ్ దీంట్లో కరివేపాకు ఆరు కొత్తిమీర ఏది ఉంటే అది అందులో వేసి కలిపాక ప్యాన్ పెట్టి వేడెక్కాక మెంతి దోశలా వేయాలి. అంటే ఇది కొంచెం మందంగా వేయాలి, అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది. సైడ్లకి అండ్ మీద ఆయిల్ వేసాక 2 సైడ్స్ కాల్చుకోవాలి. 2 సైడ్స్ రోస్ట్ అయిన తర్వాత చట్నీ పెట్టుకొని తినడమే, అంతే. థ్యాంక్ యూ, బాయ్.